బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది. బడ్జెట్ సమావేశాల నిర్వహణ, స్థానిక సంస్థల ఎన్నికలు, రైతు భరోసా నిధుల విడుదల వంటి కీలక అంశాలపై ఈ భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. అంతేకాకుండా తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యతను విస్మరించే ఉద్యోగుల జీతాల్లో కోత విధించేలా రూపొందించిన బిల్లుపై కూడా కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారాన్ని అందించేందుకు మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా ఉన్నారు. హరీష్, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైట్ లక్ష్మణ, ఈ రోజు మధ్యాహ్నం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగబోతా ఉన్నది. ఇక కేబినెట్ సమావేశంలో కూడా పలు కీలకమైన అంశాలపైన కూడా చర్చించి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. ఇక దాంట్లో ప్రధానంగా రైతు భరోసాకి సంబంధించి కూడా నిధులు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సందిగ్ధమైంది. ఈ రోజు జరిగే సమావేశంలో దానికి సంబంధించిన అంశం రైతు భరోసా నిధులపైన కూడా ఏదైతే చర్చించిన తర్వాత నిధులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నిద్ధంగా ఉన్నదని చెప్పొచ్చు. ఇక మరోవైపు మెట్రో రైలుకి సంబంధించి కూడా ఎల్ఎన్టీ నుంచి టేక్ ఓవర్ చేసుకోవాలనుకుని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి దానికి సంబంధించి కూడా మెట్రో అంటే ఏ సంస్థకి కట్టబెట్టాలనే అంశం పైన కూడా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక ముఖ్యంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ సంబంధించిన ఎన్నికలకు సంబంధించి కూడా సన్నిద్ధంగా కాబోతా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ముగిసిన నేపథ్యం కావచ్చు. ఇక జెడ్పీటీసీ, ఎంపీటీసీకి సంబంధించి మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలు, ఇక ముందుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలా లేదంటే జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా గడువు ముగుస్తా ఉన్నది. కాబట్టి జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి కూడా ముందుగా నిర్వహించాలి అనే అంశం పైన ఈరోజు కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. దాంతో పాటుగా జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా మల్కాజ్గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికల సైతం పూర్తి చేయాలని భావిస్తా ఉంది. ఇక డీసీసీబీ పాలక మండలకు సంబంధించి కూడా ఎన్నికలను నామినేటెడ్ పద్ధతిలో నిర్వహించాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే భావిస్తా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. దానికి సత్వరమే ఈ మంత్రివర్గ సంబంధించిన సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. ఇక దాంతో పాటుగా మంత్రివర్గంలో సంబంధించి కూడా ఉద్యోగ సంఘాలకు సంబంధించి కూడా పలు ఆర్డినెన్స్లు తీసుకురావేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నిద్ధంగా ఉంది. ఇక పెండింగ్ సంబంధించిన పెన్షన్లు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే ఉద్యోగులకు సంబంధించి పెన్షనర్లకు సంబంధించిన నిధుల విడుదల పైన కూడా ఈరోజు నిర్ణయం తీసుకోబోతా ఉన్నది. ఇక ముఖ్యంగా ఈ రోజు కీలకమైన సమావేశం అని చెప్పారు. ఎందుకంటే ఇప్పటికే బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలనుకున్న నేపథ్యం ఉంది. మొన్న సంబంధించి కూడా ఏదైతే బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తామని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. పలు కారణాల వల్ల కూడా ఏదైతే బడ్జెట్ సమావేశాలు వాయిదా పడ్డాయి. ఇక వచ్చే నెల 2వ వారానికి సంబంధించి కూడా బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలనుకుంటుంది. కాబట్టి బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కూడా ఏదైతే వచ్చే నెల 2వ వారానికి సంబంధించి కూడా నిర్వహించేందుకు ఈరోజు ఈ కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఏ విధంగా రాబట్టాలి అనే అంశాలపైన కూడా ఈరోజు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఒకవైపు రైతులకు సంబంధించి కూడా రైతు భరోసా నిధులను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నది. పెన్షనర్లకు సంబంధించి కూడా బకాయిలు కావచ్చు, పెండింగ్ నిధులకు సంబంధించి కూడా విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎల్ఎన్టీ నుంచి కూడా టేక్ ఓవర్ చేసి ఇతర సంస్థకు మెట్రో 2ను విస్తరించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సన్నిద్ధంగా ఉన్నది. కాబట్టి దానికి సంబంధించి కూడా ఈరోజు కీలకంగా నిర్ణయం తీసుకోబోతా ఉన్నది. దాంతో పాటుగా ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కావచ్చు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణతో పాటుగా మున్సిపల్ కార్పొరేషన్ల సహకార ఎన్నికలు నిర్వహించేందుకు, ఎందుకంటే జిహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తా ఉన్నది. ఇది ముందుగా నిర్వహించాలి లేదంటే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలి. ఈ 2 అంశాలపైన కూడా ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా పలు కొత్తగా ఆర్డినెన్స్లు తీసుకురాబోతా ఉన్నది. ఆర్డినెన్స్లకు సంబంధించి కూడా ఈ రోజు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించి ఏదైతే ఈ రోజు దానికి సంబంధించి కూడా కీలకమైన నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతోంది. ముఖ్యంగా రైతు భరోసాకు సంబంధించిన నిధులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నిద్ధంగా ఉన్నదని చెప్పొచ్చు. లక్ష్మణ్, థ్యాంక్ యూ హరీష్.
తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ వివాదం ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం మెట్లెక్కింది. తిరుమల లడ్డు వివాదంపై మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం ధర్మాసనం నేడు విచారించనుంది. లడ్డు కల్తీపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ నివేదికపై ఏకసభ్య కమిటీని వేయడాన్ని సవాల్ చేస్తూ ఈ పిటిషన్ దాఖలైంది. ఈ కేసులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సుబ్రహ్మణ్య స్వామి ప్రతివాదులుగా చేర్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు సిట్ అధికారులు, టీటీడీ యాజమాన్యాన్ని కూడా ఈ పిటిషన్లో ప్రతివాదులుగా పేర్కొనడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం కావడంతో ఈ విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల హడావుడి మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు తమ భవిష్యత్తు నిర్ణయించే కీలక పరీక్షలను హాజరవుతున్నారు. ఇంటర్ బోర్డు ఈసారి పరీక్షల నిర్వహణకు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నిబంధనల విషయంలో ఏమాత్రం రాజీ పడకూడదని ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇవాటి నుంచి మార్చి 24 వరకు ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు కొనసాగనున్నాయి. పరీక్షలు ఉదయం 9 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయి. ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రంలోకి అనుమతించే ప్రసక్తి లేదని అధికారులు కరాఖండిగా చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1537 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు జరుగుతున్నాయి.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో ఉదయం ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఉట్నూరు మండల పరిధిలోని షాంపూర్ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఒక ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న వాగులోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఘటన జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమై బస్సులోకి ప్రవేశించి చిక్కుకుపోయిన వారిని బయటకు తీసుకొచ్చారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం వెంటనే ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాలో ఉదయం ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఉట్నూరు మండల పరిధిలోని షాంపూర్ వద్ద ప్రయాణికులతో వెళుతున్న ఒక ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పక్కనే ఉన్న వాగులోకి అయితే దూసుకెళ్లింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ ఫోన్ ద్వారా అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, గాయాలు మాత్రమే అయ్యాయి, ఎవరికి ప్రమాదం ఏమన్నా జరిగిందా? లక్ష్మీనాథ్, ఉదయం ఇటు ఆసిఫాబాద్ నుంచి ఉట్నూరు వెళ్ళేటటువంటి ఆర్టీసీ బస్సు ఉదయం 5 గంటలకు ఆదిలాబాద్ బస్ డిపో నుంచి బయలుదేరింది. అయితే బస్సులో దాదాపుగా 30 మంది వరకు ప్రయాణిస్తున్నట్టుగా, అంటే ఆదిలాబాద్ నుంచి మాత్రం 15 మంది 20 మంది ఎక్కారు. ఆ మార్గ మధ్యలో మరో 10 మంది ఎక్కినట్టుగా సమాచారం. అయితే ఎదురుగా ఒక బొలెరో వాహనం రావడంతో ఆ బొలెరో వాహనాన్ని తప్పించేటటువంటి క్రమంలో ఈ బస్సు ఏదైతే ఉన్నదో ఆ పక్కకు, అంటే షాంపూర్ వద్ద, ఇటు ఆదిలాబాద్ నుంచి వెళ్ళేటటువంటి ఒక షాంపూర్ వద్ద రోడ్డు పక్కన కలవట్ట అనేటటువంటిది ఏదైతే అటు అడ్డుగా ఒక గోడ నిర్మాణం ఉంటుందో అది లేకపోవడంతో డ్రైవర్ కు ఏమి కనిపించక బొలెరో వాహనం తప్పించినటువంటి ఒక క్రమంలో కిందికి ఏదైతే ఒక లోయర్ కలవట్టు ఉంది, ఆ కలవట్టు వాగులోకి అయితే వాహనం పడిపోయినట్టుగా ఇటు డ్రైవర్ కూడా చెప్తున్నారు. అయితే దాదాపుగా బస్సులో ఉన్నటువంటి మొత్తం 30 మందిలో 10 మందికి అయితే కొంచెం గాయాలైనట్టుగా చూస్తుంది. కొంతమందిని అటు ఒట్టూరు, స్వల్ప గాయాలైన వారిని ఒట్టూరుకు తరలించి ఎవరికైతే కాస్త అంటే ఫ్రాక్చర్స్ కావడము లేదా తీవ్ర గాయాలు కాయటువంటి వాళ్ళందరినీ కూడా ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి అయితే తరలించారు. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో ఇక్కడ మనం పేషెంట్ వాళ్ళందరినీ కూడా పలకరించాము, చూసాము. అయితే డ్రైవర్ కూడా ఒక తలకు దెబ్బతాకి చెయ్యి ఇరిగినటువంటి పరిస్థితి. ఈ కండక్టర్ అన్కాన్షియస్ లో ఉన్నాడు. తర్వాత మిగతా 9 మంది 6 కూడా కాళ్ళకు చేతులకు దెబ్బలు అయితే తాగినాయి. ప్రాణాపాయం అయితే ఎవరికి జరగలేదు. ఓవరాల్ గా అయితే రిమ్స్ డైరెక్టర్ అయితే మనతో మాట్లాడారు. రిమ్స్ డైరెక్టర్ చెప్తున్నారు ఏంటంటే తీవ్ర గాయాలైన వారికి చికిత్స అందించేసి అవసరమైన వారిని ఆసుపత్రిలోనే ఇన్వార్డ్ లో ఉంచాము. మిగతా వాళ్ళని అయితే పేషెంట్ అంటే చికిత్స చేసి పంపించినట్టుగా చెప్తున్నారు. ఓవరాల్ గా అయితే ఎవరికైతే ప్రాణాపాయం కాకపోవడం, అయితే ప్రమాదంలో రోడ్డు పక్కకు కల్లుబట్టు లేక, అంటే కల్లుబట్టుకు రక్షణగా గోడ లేకపోవడం వల్ల అదుపు తప్పి వాగులో పడిపోయినట్టుగా డ్రైవర్ అయితే చెప్తున్నారు. ఇక మిగతా వాళ్ళైతే ఇక్కడ స్వల్ప గాయాలైన వాళ్ళ మొత్తం ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికి అయితే పోయినట్టుగా చెప్తున్నటువంటి ఒక పరిస్థితి. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ సత్యనారాయణ. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ నూతన పాలకవర్గ సన్మాన కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలను, ఎన్నికల తర్వాత అందరం ప్రజలకు సేవ చేయాలనే తపన ఉంటుందని మంత్రి పొంగులేటి తెలిపారు. ఏదులాపురం మున్సిపాలిటీలో మౌలిక వసతులు కల్పించాల్సి ఉందన్నారు. కౌన్సిలర్లు ప్రతిరోజు డివిజన్లో తిరిగి ఏం జరుగుతుందో పరిశీలిస్తే ప్రజలకు ఏం అవసరం ఉందో తెలుస్తుందని ఆయన సూచించారు. ఈ మున్సిపాలిటీ విశాల వేదంగా ఏరియా వైజ్ చూస్తే చాలా విశాలంగా ఉంటది.
అనేక తండాలు గూడాలతో పాటు ఓపెన్ ప్లేస్ చాలా ఉంటుంది. ఖమ్మానికి ఆనుకొని ఉన్న ఈ మున్సిపాలిటీలో మౌలిక వసతులు చాలా అవసరం అన్నమాట వాస్తవం. ప్రత్యక్షంగా నేను తిరిగినప్పుడు చూశాను. అనేక మంది ఆడబిడ్డలు చెప్పిన మాటలు విన్నాను. వాటన్నిటినీ యుద్ధ ప్రాతిపదిక మీద ఆనాడు ఎన్నికల సభలో చెప్పటమే కాదు, ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే, ఈ మున్సిపాలిటీని ఒక రోల్ మోడల్ మున్సిపాలిటీగా తెలంగాణ రాష్ట్రంలో చేస్తానని ఆ రోజు చెప్పాను. మీ అందరి దయతో చేయగలిగి ఉన్నాను. దాన్ని చేసే దాంట్లో మీ డివిజన్లో కొత్తగా ఎన్నుకోబడిన సభ్యులైన మీరందరూ కానీ, అక్కడ చేసే వర్కర్స్ కానీ ఇతరత్ర స్ట్రీమ్లైన్ అవుతుంది. ప్రజలకి ఒక సౌకర్యం కల్పించిన వాళ్ళం అవుతాము. దయచేసి కొత్తగా ఎన్నుకోబడ్డ సభ్యులు హైదరాబాద్లోని నల్లకుంట తిలక్ నగర్లో ఉన్న నాగదేవత నల్లపోచమ్మ దేవాలయంలో 17వ వార్షిక మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు నాదస్వర ధ్వనులతో మంగళహారతుల మధ్య దేవాలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది. ఈ సందర్భంగా దేవాలయంలో నూతన విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ వి హనుమంతరావు, సికింద్రాబాద్ జోన్ అడిషనల్ డీసీపీ నర్సయ్య, నల్లకుంట మాజీ కార్పొరేటర్ శ్రీదేవి రమేష్ హాజరయ్యారు. వారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. తిలక్ నగర్లోని నాగదేవత నల్లపోచమ్మ దేవాలయంలో ప్రతి సంవత్సరం మహోత్సవాలు ఘనంగా నిర్వహించడం ఆనందకరమని మాజీ ఎంపీ వి హనుమంతరావు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తనను ఆహ్వానించడం గౌరవంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. అమ్మవారి ఆశీర్వాదాలతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని హనుమంతరావు ఆకాంక్షించారు. బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేసే దేవత. ఈ టెంపుల్ మొదటి నుంచి కూడా గరిగంటి రమేష్ ఈ ప్రాంతంలో వారి సతీమణి బాగా ఈ ప్రాంతం అంతా ప్రతిసారి ఆమె పూజలు చేయడం, అందరికీ న్యాయం జరగాలి, మంచి పంటలు వండాలి, మంచి ఉద్యోగాలు రావాలి, అందరూ సుఖ సందర్భంగా ఉండాలని ప్రతి సంవత్సరం ఈయన పూజ చేయిస్తాడు. ఈ పూజ ద్వారా అందరికీ న్యాయం జరగాలి. తల్లి కూడా తప్పనిసరిగా కోరికలు ఆమె తప్పనిసరిగా తీరుస్తుందని నమ్మిక. అదేవిధంగా ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బాగా జరుగుతుంది. అందరికీ కూడా మంచి జరగాలని ఆ అమ్మను ఎవరైతే ప్రజల పక్షాన ఉంటూ ప్రజల సేవలు చేస్తున్నారు వారికి మీ ఆశీర్వాదం ఉండాలని కోరుతున్నా. మరి మన భారతదేశ ప్రజలందరూ కూడా ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, వారి పిల్లాపాపలు మంచి బుద్ధిలోకి రావాలనే ఒక దైవ సంకల్పంతో లోక కళ్యాణార్థం ప్రతి ఏడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి అశేష భక్తజనులు మరి ఈ చుట్టుపక్కల ప్రాంతంలో అమ్మవారిని చాలా నిష్టగా సత్యంగా కొలిచేటటువంటి అనేక మంది భక్తులు మరి గత 5 రోజుల నుండి ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. వారితో పాటుగా మరి వివిధ పార్టీలకు చెందినటువంటి రాజకీయ నాయకులు కూడా ఈ ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. వారందరికీ కూడా మరి ఈ ఆలయ తరపున వారందరికీ కూడా మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి అమ్మవారి కృపా కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మరి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకే కాకుండా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, యావత్ భారతదేశ ప్రజలకు ఈ నెల 14న ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్లో కారు ప్రమాదంలో మృతి చెందిన యూట్యూబర్ రచయిత బొగ్గుల శ్రీనివాస్ మృతి కేసును పోలీసులు ఛేదించారు. బొగ్గుల శ్రీనివాస్ది హత్యగా పోలీసులు తేల్చారు. ఈ కేసులో 4 వ్యక్తులను కూసుమంచి పోలీసులు అరెస్టు చేశారు. హత్య చేసిన అనంతరం కారు ప్రమాదంగా నిందితులు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. మృతుడి శరీరంపై గాయాలు ఉండడంతో శ్రీనివాస్ సోదరుడు ఫిర్యాదుతో 4 బృందాలుగా దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో తోటి స్నేహితుడు వేణుమాధవరెడ్డి హంతకుడిగా తేల్చారు. హైదరాబాద్ నుండి జనగాం మీదుగా ఖమ్మం వచ్చే మార్గ మధ్యంలోనే 3 వ్యక్తుల సహకారంతో కత్తులతో, రాడ్లతో కారు లోపలే శ్రీనివాస్ని హత్య చేసి ప్రమాదంగా క్రియేట్ చేశారని తెలిపిన ఖమ్మం ఏసీపీ తిరుపతి రెడ్డితో మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. ఈ నెల 14న పాలేరు జలాశయంలో గుర్తించిన మృతదేహానికి సంబంధించిన అంశంపై పోలీసు ఎట్టకేలకు మిస్టరీ ఛేదించారు. అయితే దీనిపై పూర్తి వివరాలు వెల్లడించేందుకోసం మనతో పాటు ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి గారు చెప్పండి, అసలు ఏం జరిగింది? బొగ్గుల శ్రీనివాసరావు హత్య ఘటన ఎట్లా ఛేదించారు? ఈ నెల 14లో బొగ్గుల శ్రీనివాస్ మృతి మీద ఒక కేసు రిజిస్టర్ చేసుకున్న తర్వాత సిఐ కూసుమంచి తర్వాత అతని 4 టీమ్స్ ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా
సాంకేతిక ఆధారాలు తర్వాత ఫిజికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఈ 4 నేరస్తులను అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధానమైనటువంటి ఈ హత్యకు గల ప్రధాన కారణాలు ఏం గుర్తించారు, ఎంతమంది అరెస్ట్ చేశారు? ఆర్థిక కారణాలు వీళ్ళు ఏంటంటే జిఎస్టీ ఫ్రాడ్ లో ఇతనికి కొంత డబ్బులు ఇవ్వాల్సి ఉండే మృతునికి. ఆ విషయంలో గొడవై ఈ వేణుమాధవ్ రెడ్డి ఇంకొక 3 సహకారం తీసుకొని అతన్ని చంపడం జరిగింది. యాక్చువల్లీ ఎంతమంది ఉన్నారు? మొత్తం 4. వేణుమాధవ్ రెడ్డితో కలిపి 3, మొత్తం 4. హత్యకు గతంలో నుంచి కూడా ప్రచారం జరుగుతా ఉంది, రాజకీయ కారణాలు హత్యకు ప్రధానమైన కారణం అని చెప్పేసి అంటా ఉన్నారు. ప్రస్తుతం ఆ రాజకీయ కారణాలు ఏమైనా గుర్తించారు? ఇప్పటివరకు అయితే మేము ఎటువంటి రాజకీయ కారణాలు అయితే గుర్తించలేదు, కేవలం ఆర్థిక కారణాలు మాత్రమే. ప్రధానమైనటువంటి మీరు గుర్తించే ఇటీవల అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం ఎంతమంది రిమైండ్ చేశారు? దీంతో పాటుగా మీ దగ్గర నుంచి స్వాధీనపరుచుకున్న థింగ్స్ ఏమున్నాయి? ఇంకా నేరస్తుల దగ్గర నుంచి స్వాధీనం కొన్ని చేసుకున్నాము, మొబైల్స్ అవి చేసుకున్నాము, మిగతా ఇంకొన్ని చేసుకోవాల్సి ఉంది, చేసుకుంటాం. అవి పోలీస్ కస్టడీ ద్వారా చేసుకుంటాం. ప్రధానమైన కారణం ఏం గుర్తించారో ఏం చెప్తున్నారు? ఇక ఆర్థిక కారణాలే. జిఎస్టీ ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే ఉందో అది కొంత అమౌంట్, ఒక 90 లక్షల రూపాయలు పంచుకోవాల్సి ఉండే, అందులో వాళ్ళు అతనికి మృతునికి ఇవ్వట్లేదు ఇతను వేణుమాధవ్ రెడ్డి. ఆ డబ్బులు ఎగ్గొట్టేందుకే ఇతను ఈ పని చేయడం. మొత్తానికి సంబంధించి ఇది పాలేరుకి సంబంధించిన జలాశయం హత్యకు సంబంధించిన ఘటన ప్రస్తుతం పోలీసులు ఛేదించారు. అయితే ప్రధానమైనటువంటి కారణం మాత్రం గుర్తించినటువంటి ప్రధానమైనటువంటి ఆర్థిక లావాదేవీ ప్రధాన కారణంగా అంటున్నారు. అది గత చిన్ననాటి స్నేహితుడిగా ఉన్నటువంటి వ్యక్తి సొంత స్నేహితుడే క్లాస్మేట్ హత్యకు పాల్పడ్డాడు. గతం అంటే జనగాం ప్రాంతం దగ్గర ఉన్నటువంటి ప్రాంతంలో హత్య చేసి తీసుకొచ్చేసి హత్యగా ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని చెప్తా ఉన్నారు. మొత్తానికి ఈ కేసును 4 ఛేదించేసి అరెస్ట్ చేసి రిమాండ్ తరలించామని చెప్పేసి తిరుపతి కమరూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి చెప్తా ఉన్నారు.